హాయ్ డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ సిలబస్ మార్చాల్సిందని ఒక కథనం అయితే రావటం జరిగిందమ్మా. ఇది అసలు సిలబస్ మారుతుందా లేదా, ఆల్రెడీ ఉన్న సిలబస్ మరి మార్చాల్సిందని కొన్ని మరి కేంద్ర విద్యాశాఖకు రాష్ట్రాలు సూచించేసినాయి అంట. కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు సూచించి ప్రస్తుత విధానం విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలో ఉందని ఆందోళన చెందుతున్నారు. మరి అదేవిధంగా అడ్వాన్స్డ్ మరీ కఠినంగా ఉంటుందని వెల్లడి. మరి అదేవిధంగా చూసినట్టయితే ప్రశ్నలు సరళంగా ఉండాలని కూడా వీళ్ళు చెప్తున్నారు. చూసినట్టయితే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాన్ని ఉమ్మడి ప్రవేశపై జేఈ సిలబస్లో మార్పులు తేవాలని కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ప్రతిపాదనలు వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏటా చేపట్టి ఈ పరీక్ష విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నాయి. పరీక్షా విధానము విద్యార్థుల్లో అనారోగ్యాన్ని పోటీ దారితీస్తుంది. అనేక మంది కంగుబాటుకు లోనవుతున్నారు స్పష్టం. ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్ వరకు బట్టి విధానం బోధన జరుగుతుందని, విద్యార్థులకు 90% పైగానే మార్పులు వస్తున్నాయని పలు రాష్ట్రాలు తెలిపాయి. అయినప్పటికీ జేఈలో చాలామంది అర్హత సాధించలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్రం దృష్టికి తెచ్చాయి. ఎన్టీఏ పరీక్షకు అకాడమిక్ విద్యకు పొంతన లేని విధంగా ఉందని తెలిపాయి. ఇది పూర్తిగా కార్పొరేట్ విద్యాసంస్థల ఆధిపత్యానికి ఫీజులు దండుకోవడానికి దారితీస్తున్న అభిప్రాయం వ్యక్తం చేశాయి. జేఈ నిర్వహణపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మార్పులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని కేంద్రం కోరిన నేపథ్యంలో రాష్ట్రాల నుంచి తాజాగా ప్రతిపాదనలు అయితే వచ్చాయి. ఇలా అయితే కష్టం. ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు చాలామంది జేఈ ర్యాంకులు వెనకబడుతున్నారు. సరైన అధ్యాపకులు లేకపోవడం, మౌలిక వసతులు ఉండని పరిస్థితుల్లో కాలేజీలు నెలకొంది. దీంతో ప్రైవేట్ కాలేజీలకు వెళితేనే ర్యాంకులు వస్తాయన్న ఆలోచన విద్యార్థుల్లో వెళుతున్నారు. ఫలితంగా గత కొన్నేళ్లుగా జేఈ పరీక్షను సీరియస్గా రాసేవారి సంఖ్య తగ్గుతుంది. గతంలో 16 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసి 15.9 లక్షల మంది రాసేవారు. 3 ఏళ్లుగా 12 లక్షల మంది దరఖాస్తు చేస్తున్న పరీక్ష రాసేవారి సంఖ్య 11 లక్షలకు మించడం లేదు. ప్రశ్నలు తికమక్కగా ఉంటాయని సుదీర్ఘంగా ఇస్తున్నారనే అభిప్రాయం విద్యార్థుల నుంచి వ్యక్తమవుతుంది. అడ్వాన్స్డ్ సాధించాలంటే తీవ్ర స్థాయిలో కసరత్తు చేయాల్సి వస్తుందని, ఈ దశలో కాలేజీ విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఐఐటీలో సీట్లు వచ్చిన విద్యార్థులు కుంగుబాటుకు గురవుతున్నారని రాష్ట్రాలు తెలిపాయి. సబ్జెక్టుల ప్రశ్నల్లో మార్పు చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కొన్ని చాప్టర్ ఇచ్చే ప్రశ్నలను సరళతరం చేయాలని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు తేలిగ్గా అర్థం చేసుకుని సులభంగా జవాబిచ్చేలా ప్రశ్నలు ఉండాలని, మోడర్న్ ఫిజిక్స్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టు, డీబ్రోగ్ వేవ్ లెంత్, అటామిక్ మోడల్స్ను మార్చాలని సూచించారు. ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ను సరళతరం చేయాలని పేర్కొన్నాయి. అదేవిధంగా ఫిజికల్ కెమిస్ట్రీలో ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ నైరిటిక్స్, థర్మోడైనమిక్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపోనెంట్, పిరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి సరళంగా ప్రశ్నలు ఇవ్వాలని సూచించాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిజం, సేమ్ రియాక్షన్ మరి స్టీరియో కెమిస్ట్రీ చాప్టర్లోంచి ప్రశ్నలను పరిశీలించాలని తెలిపాయి. మరి మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా ప్రశ్నలు విద్యార్థులు తేలిగ్గా రాయాలని మరి రాష్ట్రాలు అయితే కోరాయి. ఇది స్టూడెంట్స్ మరి అంటే పలు రాష్ట్రాలు ఏం చేసినాయి అంటే మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇట్లా ఎన్నో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కాదు, కొన్ని స్టేట్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ని మరి విద్యాశాఖని మరి హ్యూమన్ రిసోర్స్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి సిలబస్ మార్చమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ రిక్వెస్ట్ని ఎంతవరకు వీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడే మారుస్తారా, తర్వాత ఏమైనా ఫ్యూచర్లో మారుస్తారని చూడాలి. 90% ఏంటంటే స్టూడెంట్స్కి ఇప్పుడైతే సిలబస్ మార్చే ఇది లేదమ్మా. దానికి మరి అకాడమిక్లోనే స్టార్టింగ్లోనే మారిస్తే ఏంటంటే మనకి జూను, జూలై ఒక 1 year అడ్వాన్స్గానే వీళ్ళు మరి చెప్పాలి. ఇప్పుడే మరి సిలబస్ మార్చే అవకాశాలు అయితే చాలా తక్కువ 90% అయితే మార్చరని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సిలబస్ అయితే మార్చరు. మరి సిలబస్ ఏమైనా మారుతుందా చూడాలి విషయం. సిలబస్ అంత సీన్ లేదు, ఇప్పుడే మార్చే సీన్ ఇక్కడైతే లేదు. కానీ మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా కొద్దిగా మరి కాంపిటీషన్ ఉంటుంది. మరి ఎంత ఈజీగా వచ్చినా ఇక్కడ గమనించగలరు. కొంతమంది ఎంత ఈజీనా ఇచ్చినా, ఎంత టఫ్ ఇచ్చినా మనకి ఐఐటీలో 18,000 సీట్లు ఉన్నాయి. మరి అదేవిధంగా 63,000 సీట్లు వీటిల్లో తక్కువ. ఇది స్టూడెంట్స్ మరి ఎక్కువ. మరి ఎంత ఈజీగా ఇచ్చినా, ఎంత టఫ్గా వచ్చినా ప్రతి ఒక్కళ్ళు 18,000 ఐఐటీ సీట్లోనే మరి అకామిడేట్ అవ్వాలి. మరి 63,000 ఆ సీట్లు ఏమో ఎన్ఐటీల్లో ఉన్నాయి, కొన్ని మరి IIITలో కొన్ని సీట్లు ఉన్నాయి. అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లలోనే అకామిడేషన్ వస్తుంది. ఎంత ఈజీకి ఇచ్చినా, టఫ్గా ఇచ్చినా దానివల్ల
ఎవరికి ఒరిగేది ఏమీ లేదు. ఇది కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే కొంతమంది మరి ఆల్రెడీ మన ఈ దీనిలో చెప్పినట్టు మరి ఈ సిలబస్ వల్ల ఏంటంటే కొద్దిగా టఫ్గా ఉండమాట అయితే వాస్తవమే. సిలబస్ టఫ్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కార్పొరేట్ కాలేజీల్లో లక్షలు పెట్టి మరి కోచింగ్ తీసుకున్న పిల్లలైతే కొంతవరకు నెట్టుకొస్తున్నారు. కానీ ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చదివిన పిల్లలు కొద్దిగా మరి వెనకబడుతున్నారని చెప్పొచ్చు. అదైతే 100% షూర్. మరి గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న పిల్లలు మరి కొద్దిగా వెనకబడుతున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో ఎవరైతే మరి నారాయణ చైతన్య ఇట్లా ఫిజిక్స్ ఇట్లా రకరకాల కాలేజీల్లో మరి చదువుకుని లాంగ్ టర్మ్లు తీసుకుని మరి రెసిడెన్షియల్లో ఉండవు పిల్లలు మాత్రమే ఈ జేఈలు ఎక్కువ మంది 90% పిల్లలు ఇక్కడే కొడతారు. 10% డే స్కాలర్స్, 90% రెసిడెన్షియల్ స్కాలర్స్కి మాత్రమే మరి సీట్స్ మరి ర్యాంక్స్ అయితే వస్తున్నాయి మరి స్టూడెంట్స్. మరి అది ఆ వాటర్ మరి దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారనేది మనం చూడాలి. మరి దానివల్ల నష్టం ఉంది, లాభం ఉంది. కొంతమంది కార్పొరేట్ కళాశాల వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ పెట్టలేరు. ఈ గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళకేమో సపరేట్గా పెట్టలేరు. ఎగ్జామినేషన్ ఏమో ఈ జేఈ అనేది అందరికీ కామనే. వెదర్ యువర్ స్టడీడ్ ఇన్ కార్పొరేట్, వెదర్ యువర్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, వాట్ ఎవర్ మేబీ. ఇది స్టూడెంట్స్ ఏదేమైనా పిల్లలు బాగా కష్టపడి చదువుకోవాలమ్మా. అదంతా వీళ్ళు 100 చెప్తూ ఉంటారు మనకి, అది రావాలి ఇది రావాలి. మనకి సపోజ్ సిలబస్ ఏవైనా మారిస్తే మా పిల్లలకి ఏవైనా మార్పులు వస్తాయా, మంచి మార్కులు వస్తాయి అంటే అది కూడా చెప్పలేము. మనం కష్టపడి చదవాలి కదా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మీ యొక్క ప్రిపరేషను మీరు కంటిన్యూ చేయండి అమ్మా. ఆల్రెడీ ఈ సిలబస్ ప్రకారం చేసేయండి. సిలబస్ మారేదేమీ లేదు. 99% అంత సీన్ లేదు, మారదు. కానీ మార్చాల్సిందని వీళ్ళు మరి సెంట్రల్ గవర్నమెంట్కి, యూనియన్ మినిస్ట్రీకి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి వీళ్ళు సూచించారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.